జూలై 23వ తేదీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కానీ లేదు వెనుకబడిన ప్రాంతాలకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా తెలుగుదేశం జనసేన నాయకులు కేకులు కట్ చేసుకుని ఆంధ్ర రాష్ట్రానికి చాలా ప్రయోజనం చేకూర్చిందని చెప్పడం అంటేనే హాస్యాస్పదంగా ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పింది. అయితే గ్రాంటా లేకుంటే అప్ప అన్నప్పుడు చాలా స్పష్టంగా నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టు అంశం ఏమంటే, మేము వివిధ సంస్థల ద్వారా ఆర్థిక సహాయం అందించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కేంద్రము ఈరోజు తెలుగుదేశం యొక్క మద్దతుతో ఆధారపడి ఉన్నప్పుడు కూడా కనీసం 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో సాధించలేదంటే దేనికోసం కేకులు కట్ చేసుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మామూలు బడ్జెట్ కాదు. 48,20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇది. 48,20,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో ఇవ్వలేదంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం మేము తెలుగుదేశంని జనసేన పార్టీల ఎంపీలను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 15,000 కోట్ల రూపాయలు ఏదైతే ప్రకటించారో అది గ్రాంట్ రూపం ఇవ్వాలని డిమాండ్ చేయండి. అప్పుడైతేనే కొంత మేలు జరగడానికి అవకాశం ఉంటుందని చాలా స్పష్టంగా ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏమైనా నిధులు కేటాయించారని చెప్తే ఎక్కడ కూడా ఆ అంకెల రూపంలో ఎక్కడ స్పష్టంగా చెప్పలేదు. ఏం చెప్పారు నిర్మలా సీతారామన్ గారు? మేము పోలవరం ప్రాజెక్టు మాది, మేము నిర్మిస్తాం, సహకారం అందిస్తాం అని చెప్పారు. దాంట్లో ఇంకోటి చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు మేము చేస్తాం, మీరు సహకారం అందించండి చెప్పిన దానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల పైన ఆ పని ఆధారపడి ఉందని చెప్పారు. ఒక జర్నలిస్టు ఢిల్లీలో నిర్మలా సీతారామన్ గారికి అడిగితే మీరు పోలవరం ప్రాజెక్టు ఏ రూపంలో సహకరిస్తారంటే స్పష్టమైన సమాధానం ఆర్థిక మంత్రి ద్వారా రాలేదు. ఇదే ఆర్థిక మంత్రి లేకుంటే కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి అని ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలని మేము సిపిఎం పార్టీ కోరుతా ఉన్నాం. అదే కాదు, ఈరోజు రాయలసీమకు సంబంధించి ప్రధానంగా కర్నూలు జిల్లా కానీ రాయలసీమకు సంబంధించి కానీ ఎక్కడ ప్రస్తావన లేదు. ఒక మాట చెప్పారు, వెనుకబడిన ప్రాంతాలకు ఆదుకుంటామంటే అర్థం ఏంటి? నిధులు కేటాయింపులు ఏమైనా చెప్తే ఇదిగో ఇంత ప్రధాన నిధులు కేటాయించారని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇదే నరేంద్ర మోడీ గారు 2015లో ఒరిస్సాకు 1,25,000 కోట్ల రూపాయల ఆర్థిక సహకారం అందించి మేము మొత్తం కూడా సంపూర్ణ బీహార్ నిర్మిస్తామని చెప్పారు. కానీ ఒక్క రూపాయి కేటాయించలేదు. ఈ రోజు కూడా గత అనేక సంవత్సరాల నుంచి మేము వెనకబడిన ప్రాంతాలకు సాయం చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు కేటాయింపులు మాత్రం ఏమాత్రం ప్రకటించలేదు. ఏం చెప్పారు? 50 కోట్ల రూపాయలు ఇస్తామని ఈ రోజు 50 కోట్ల రూపాయలు ఈ రోజు కాదు, 2014 నుంచి 50 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి జిల్లాకి ఇవ్వాలి. 3 సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు, 2014, 15, 16. ఆ తర్వాత ఇప్పటిదాకా ఇవ్వలేదు. మళ్ళీ తిరిగి ఇప్పుడు ఇస్తానంటే కొత్త దాంట్లో ఏమీ లేదన్నటువంటిది అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. కడప హక్కు గురించి మాట్లాడట్లేదు, రాయలసీమలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రస్తావన లేదు. దాంతోపాటు ఈ ప్రాంతంలో ఏం చెప్పారు? మేము ఓరకల్ దగ్గర పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దానికోసం ఎంత నిధులు కేటాయించారు? స్పష్టత లేదు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మాటల ప్రభుత్వం తప్ప, మాటల బడ్జెట్ తప్ప చేతల బడ్జెట్ కాదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ జిల్లా ఎంపీలను కోరుతా ఉన్నాం, మీరైనా గలం ఇప్పండి. ఈ జిల్లాలో పెండింగ్ ఉన్నటువంటి గుండ్రేవల ప్రాజెక్ట్ కానీ, ఆర్డీఎస్ కానీ, లేదు వేదవతి కాలువల నిర్మాణం కోసం కానీ మీరు నిధులు రాబట్టడం కోసం ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. అట్లా ఈ ప్రాంతంలో రైల్వే వోక్స్వ్యాగన్ వర్క్షాప్ ఆగిపోయింది, దాని నిధులు ఏమైనా కేటాయించారంటే దాని గురించి ప్రస్తావన లేదు. అందుకోసం ఈ ప్రాంతంలో నిరుద్యోగుల సమస్య పరిష్కారం కావాలంటే పారిశ్రామిక కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలి. పెండింగ్ ఉన్నటువంటి ఏదైతే ఈరోజు రైల్వే వోక్స్వ్యాగన్ వర్క్షాప్ ఉందో దాన్ని పూర్తి చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకోసం ఈ ప్రాంతంలో ఎంపీలు, రాష్ట్ర ఎంపీలు ఇప్పటికైనా గళం ఇప్పి బడ్జెట్లో సవరణ చేసి గ్రాంట్ రూపంలో సాధిస్తే, అట్లే వెనుకబడిన ప్రాంతాలకు నిధుల రూపంలో సాధిస్తే అప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది. లేకపోతే మేము ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం, అత్యంత చాలా ఎక్కువ మెజార్టీతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. వీళ్ళు ఆ రకంగా ప్రశ్నించకపోతే ప్రజానీకం ప్రశ్నించాలి, నిలదీయాలని సిపిఎం పార్టీగా నేను ప్రజల్ని కోరుతా ఉన్నా.